మున్సిపల్ పీఠాల కోసం జరిగిన కుర్చీలాటలో తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోవాల్సిన వేళ ఇద్దరు కౌన్సిలర్లు మాయం అవడం ఈ ఉద్రిక్తతలకు కారణమైంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మురళి కిడ్నాప్ అయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ సమావేశానికి తన భర్త హాజరు కావాల్సి ఉండగా ఆయన కనిపించడం లేదంటూ ఆకుల యాదగిరి భార్య వసంత కౌన్సిల్లోకి దూసుకురావడం కలకలం రేపింది. పోలీసులు కలగజేసుకుని యాదగిరి భార్యను బయటకు పంపేసే ప్రయత్నం చేయగా ఆయన కుమారుడు మున్సిపల్ కార్యాలయం గేటు బయట కూర్చుని ఆందోళన చేశారు. తమ తండ్రిని కిడ్నాప్ చేసి ఎక్కడకు తీసుకువెళ్లారో తక్షణమే పోలీసులను విచారించాలంటూ యాదగిరి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా తమ కౌన్సిలర్ మురళి కూడా కనిపించడం లేదని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ ఆందోళన చేపట్టారు. అయితే ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయంపైకి రాళ్లను విసిరారు. ఈ దాడిలో కార్యాలయం కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్ఓగా ఉన్న ఆర్డీఓ 2 సార్లు సమావేశాన్ని వాయిదా వేసి అప్పటికి పరిస్థితులు సద్దుమణగకపోవడంతో మూడోసారి ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. మా డాడీ ఒక ఎన్నుకుండుగా ప్రజాస్వామ్యంలో ఎన్నుకుండుగా మా డాడీ కావాలి. మా డాడీ లేని ఎట్లా చేస్తారు? ఇది మా డాడీ కిడ్నాప్ చేసి సార్. మా డాడీ ఎక్కడో తెలియాలి మాకు. మా డాడీ తీసుకొచ్చిన దాకా ఎలక్షన్ కావద్దని కోరుకుంటున్నాను. పోలీసు వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటాం. మా డాడీ తీసుకొచ్చి అప్పయిపోయినాక ఎలక్షన్ పెట్టుకోండి సార్. మా సంబంధం లేదు. మా డాడీ కావాలి సార్. మా డాడీ లేని ఎట్లా చేస్తారు? పైసలు కమ్ముడు పోయి మా డాడీ దౌర్జన్యం చేస్తారు సార్. మా డాడీ ఉందా లేడా? మన చచ్చిపోయాడా తెలియాలిగా. మా డాడీ 70 ముసలాడు. మా డాడీ ఉందా లేడా తెలియాలిగా మాకు. కిషన్ రెడ్డి కొడుకు వచ్చి నువ్వు ఈసారి ఛాన్స్ నీకు నిలవాడు, మళ్ళీ నిలవాడవు, నువ్వు ఒక్కసారి నిలవాడు అని చెప్పి సరే అని నిలవాడు. మా వాడికి ఒక్కనాడు ఆయన బండి రాలి, ఆయన సగం ₹1 కోటి పెట్టి గెలిచింది. గెలిచినాక ఏం చేసిండ్రు, అది లెక్కింపు నాన్న తోలుకపోయి సార్. నన్ను అత్త అనిపిస్తాడు అట్లా బండి అత్తమ్మ మామని తోలుకోతున్నా, నేను మళ్ళీ తోలుకొని వస్తాను చెప్తే మా సార్ ఏం చేసి మందులు మర్చిపోయింది. పొద్దున 6 గంటలకు పోయింది సార్. ఎప్పుడు పోయింది? ఆ బస్సు పోయిందంటే తోలుకొని పోయి సార్. ఒక ఫోన్ అనేది చికెన్ మసాలా డాడీ కావాలి సార్. ఇంకా పెట్టు బాబు నిలబడి బాయ్. ఎవరు బాయ్? మాట్లాడేదా?